హలో ఫ్రెండ్స్, సిఇఓ గణేష అనే కథ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అనగనగా ఒకానొక సమయంలో న్యూ బిగినింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక పెద్ద కార్యాలయం ఉండేది. దానికి సాక్షాత్తు లార్డ్ గణేశుడు బాస్. కానీ ఆయన సూట్ ధరించి ఉన్నారు. ఆయన తన పెద్ద కుర్చీలో కూర్చుని ఒక చేత్తో ఆశీర్వాదాలు ఇస్తూ మరో చేత్తో ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారు. అంతా సజావుగా సాగిపోతుంది. అంతలో క్రింది నుండి ఒక చిన్న స్వరం వినిపించింది. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. గణేశుడు కిందికి చూశాడు. అది ఆయన నమ్మకస్తుడైన మూషికం. అది కూడా ఒక చిన్న సూట్ ధరించి ఉంది. ఇక్కడే సమస్య మొదలైంది. మూషికం ఇలా అంది, సార్, ఆఫీసులో ఒక పెద్ద సమస్య వచ్చింది. గణేశుడు ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు. ఏమైంది? వంటగది నుండి ఎవరైనా లడ్డూలను తీసేశారా? మూషికం కంగారుగా అంది. లేదు సార్, అంతకంటే పెద్ద దారుణం. వైఫై పనిచేయడం లేదు. గణేశుడు షాక్ అయ్యాడు. వైఫై లేదా? ప్రజలు ఎలా పనిచేస్తారు? లేదా ఆఫీస్ సమయంలో రీల్స్ ఎలా చూస్తారు? గణేష్ వెంటనే ఒక మీటింగ్ పిలిచాడు. ఉద్యోగులందరూ సమావేశం అయ్యారు. కానీ ఎవరూ ల్యాప్టాప్లు తీసుకురాలేదు. ఎందుకంటే వైఫై లేకపోతే మనం పని చేయని అవసరం లేదని వాళ్ళు అనుకున్నారు. మూషికం గుసగుసలాడుతూ, సార్, నేను దీన్ని సరిచేయనా? మూషికం డెస్క్ పైకి ఎక్కి ఒక వైరును కొరికింది. మరియు అకస్మాత్తుగా అంతా పని చేయడం ప్రారంభమైంది. అందరూ చప్పట్లు కొట్టారు. గణేశుడు గర్వంగా చెప్పాడు, ఇప్పటి నుండి మూషిక చీఫ్ ట్రబుల్ షూటింగ్ మేనేజర్గా ప్రమోట్ చేయబడింది. అంతలో మూషిక వంగి నమస్కరిస్తూ ఇలా అన్నాడు, ధన్యవాదాలు సార్. కానీ వచ్చేసారి మీ లడ్డూలు మాయం అవ్వకముందే నేను వైఫైని బాగు చేస్తాను. నీతి: చిన్న బృంద సభ్యుడు కూడా పెద్ద సమస్యను పరిష్కరించగలడు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.